హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వైజాగ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ అయితే గనక నాకెందుకో స్వీట్ తినాలనిపించి వంటగదిలోకి వెళ్ళి అటు ఇటు వెతుకుతుంటే నాకైతే సేమియా అయితే కంటపడ్డదండి. ఇంకా సేమియాతో ఏం చేద్దామా అనుకుంటే సర్లే ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుని ఎట్టకేలకు ఏదో రకంగా స్వీట్ అయితే తయారు చేశాను. దానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. కేసరి పెడదాం అనుకుంటే ఇది కేసరి కాదే, మన దీంట్లో వేరే వేసాము అని అనుకుంటున్నానండి. ఏదైనా పేరు మీరు పెట్టాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. టేస్ట్ అయితే బాగుంది, తిన్న వాళ్ళకైతే ఏమీ అవ్వలేదు. మా పిల్లలకి పెట్టాను, నేను తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. ఒక గ్లాస్ సేమియా తీసుకున్నానండి, నెయ్యి వేసుకొని దోరగా వేపుకున్నాను. అలాగే ఒక గ్లాస్ సేమియాకి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నాను. ఆ సేమియా చక్కగా ఉడకనివ్వండి. సేమియా ఉడకకుండా మనం పంచదార గనక వేసేసాము అంటే గనక అది సరిగ్గా ఉడకదు. నేను గ్లాస్ పంచదార తీసుకొని ఆ పంచదార కూడా వేసుకొని 4 వైపులా కలుపుకున్నాను. ఆ కరిగిపోవాలి పంచదార కరిగిపోయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసానండి. ఇందులో నేను చక్కగా చిక్కటి పాలు, కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని ఉండలు లేకుండా ఆ పౌడర్ని కలిపేసుకొని ఒక గ్లాసులో, ఈలోగా పంచదార కరిగిపోయిందేమో చూసుకున్నాను. ఇంతలో పంచదార కరిగిపోయింది. ఈ కస్టర్డ్ పౌడర్ మనం పాల్లో వేసి కలుపుకున్నాం కదా, అది ఆ సేమియా మిశ్రమంలో వేసుకొని చక్కగా 4 వైపులా కలిపేసుకోవాలండి. కలుపుకోకుండా అలా ఉంచితే మరి ఉండకట్టేసినట్టు అయిపోద్ది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది ఇంకా మీ ఇష్టం అండి, ఏవి కావాలంటే అవి వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. నా దగ్గర అయితే ఓన్లీ బాదం పప్పు ఉండటం వల్ల నేనైతే బాదం పప్పు వేసుకున్నాను. అలాగే ఒక చిన్న ఇలాచీ వేసుకున్నాను. ఇలాచీ ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టము. ఇంకా చూడడానికి అయితే చూసారు కదా ఎంత తిక్కుగా అయితే అయిపోయిందో. ఎప్పుడైనా గబుక్కున్న పాలు లేకపోయినా, పాలు ఉన్నా కూడా ఇలా కొత్త రకంగా చేసుకొని తింటే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.